ఎప్పుడొచ్చి నీకు నచ్చింది విందామనుకుంటే దేవుడు ఎప్పుడు తనకు నచ్చింది నీతో మాట్లాడతాడు. కాబట్టి ప్రార్థన మార్చేద్దాం. ఏమని ప్రార్థిస్తారో తెలుసా? ఇక్కడ నుంచి ఇప్పటి వరకు నా గురించి మాట్లాడు ప్రభు అని అడిగావు, మానేసే. ఇప్పటి నుంచి ప్రార్థించు, నీవేం మాట్లాడాలనుకుంటే అదే మాట్లాడు ప్రభు, నేను మందిరానికి వస్తున్నానని అడగండి. ప్రతి సేవకుడు బూరలాగా మోగుతాడు. ఆ తర్వాత నుండి ప్రతి స్థానిక సేవకుడు మండుతాడు. ఆ తర్వాత నుండి నీకు ఆకలి లేనంత వరకు ఏ సేవకుని దేవుడు వాడుకోలేడు. ప్రతి సేవకుడు తల్లిలాగా భావించి మిమ్మల్ని భరిస్తూనే ఉంటాడు, ఓదారుస్తూనే ఉంటాడు, బలపరుస్తూనే ఉంటాడు. సేవకుడు కూడా మండుతున్న దీపం అవ్వాలంటే సంఘానికి ఆకలి పుట్టాలి. మీరు చెప్పండి, మీకు ఎవ్వరికి ఆకలి లేదనుకోండి, మేమేమో మటన్ దమ్ బిర్యానీ చేసి కూర్చున్నాం అనుకోండి, మీ అందరి కోసం. ఆకలి లేనప్పుడు మీరు తింటారా? అప్పుడు అదేమవుతుంది? అదే కదా మరి. వాక్యం కోసం ఆకలి లేకపోతే, దేవుని నీతి కోసం